ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య స్వాతి. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. రాఘవయ్య చాలా మంచివాడు, కష్టపడి పని చేసేవాడు. కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. అతడు ఎప్పుడూ రేపటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ చింతించేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తూ అతను ఇలా అనుకున్నాడు, ఈ సంవత్సరం వర్షం పడకపోతే నా పరిస్థితి ఏంటి? పంట పండకపోతే పిల్లల చదువులు ఎలా అని ఎంతో ఆలోచించాడు. అతను ఇంటికి వచ్చినా కూడా అవే ఆలోచనలు. స్వాతి రాఘవయ్యను చూసి ఇలా అంది, ఏమయ్యా, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? రాఘవయ్య ఇలా అన్నాడు, మన జీవితము ఎలా ఉంటుందో తెలీదు, ఎలా గడుస్తుందో ఏమో అని చాలా భయంగా ఉంది అని అన్నాడు. అతను ప్రతిరోజు ఇదే ఆలోచనలతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతని పేరు దానియేలు. అతను చాలా శాంతంగా ఉండేవాడు. గ్రామంలోని చర్చిలో ఆయన ఒక మాట చెప్పాడు. బైబిల్లో యేసు ఇలా చెప్పాడు, కాబట్టి రేపటి విషయమై చింతింపకుడి, రేపు తన విషయమై తానే చింతించును. ఈ మాటలు రాఘవయ్య చెవిలో పడ్డాయి. కాని అతను ఇలా అనుకున్నాడు, అది చెప్పడం సులభం, కానీ జీవించడం అంత సులభం కాదు అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. వర్షం పడలేదు. రైతులు చాలా భయపడ్డారు. రాఘవయ్య మరింత ఆందోళన పడిపోయాడు. ఒకరోజు ఆలోచిస్తూ బయట కూర్చునున్నప్పుడు దానియేలు తాతయ్య రాఘవయ్య దగ్గరకు వచ్చాడు. తాతయ్య రాఘవయ్యను చూసి ఇలా అన్నాడు, రాఘవయ్య, ఎందుకు అంతగా చింతిస్తున్నావు అని అడిగాడు. రాఘవయ్య తాతయ్యతో ఇలా అన్నాడు, తాతయ్య, మన జీవితము ఎలా ఉంటుందో తెలియదు. పంటలు పండకపోతే మనం ఎలా జీవిస్తాం అని అన్నాడు. తాతయ్య నవ్వుతూ ఆకాశం వైపు చూశాడు. అక్కడ పక్షులు ఎగురుతూ కనిపించాయి. వాటిని చూసి తాతయ్య ఇలా అన్నాడు, ఈ పక్షులు పొలంలో పని చెయ్యవు, ధాన్యము నిల్వ చేయవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మనం దేవుని పిల్లలమే కదా, ఆయనే మనల్ని పోషిస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు రాఘవయ్య హృదయంలోనికి వెళ్ళాయి. ఆ రాత్రి రాఘవయ్య దేవునికి ప్రార్థించాడు, యేసయ్య, నాకు చాలా భయంగా ఉంది, కానీ ఇక మీదట నీ మీదే విశ్వాసం పెడతాను అని ప్రార్థించాడు. తర్వాత రోజు అతడు మళ్ళీ పొలానికి వెళ్ళి పనిచేశాడు. అతను రేపటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆ రోజు పని మీద దృష్టి పెట్టాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆకాశం మేఘాలతో నిండిపోయింది. గ్రామం మొత్తము ఎంతో సంతోషించింది. తర్వాత పెద్ద వర్షం వచ్చింది. పంటలు బాగా పెరిగాయి. రైతులందరూ సంతోషించారు. రాఘవయ్య ఆనందంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అతను దానియేలు తాతయ్యను చూసి, తాతయ్య, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నేను రేపటి గురించి ఎక్కువగా భయపడ్డాను, కానీ దేవుడు అన్నిటినీ చూసుకున్నాడు అని చెప్పాడు. తాతయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు, మన పని ఏమిటంటే ఈరోజు దేవునిపై విశ్వాసంతో జీవించటం. రేపటి గురించి దేవుడే చూసుకుంటాడు. ఆ రోజు నుంచి రాఘవయ్య జీవితం మారిపోయింది. అతను కష్టపడి పనిచేసేవాడు, కానీ చింత మాత్రం చెయ్యలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, దేవుడు తనను చూసుకుంటాడు అని. రేపటి విషయమై చింతింపకుడి, దేవునిపై విశ్వాసముంచండి.